కొనసాగుతున్న అల్పపీడనం ఎల్లుండికి వాయుగుండం ఆదిలాబాద్ నిజామాబాద్లో భారీ వర్షం 3 రోజుల అలర్ట్. తిరుమలలో తెలంగాణ భవన్ భక్తులకు వసతులు కల్పిస్తాం ఏపీ కొత్త సర్కార్తో స్నేహ బంధాలు ఉంటాయన్న రేవంత్. అన్ని వర్లకు బోనస్ ఇవ్వాలన్న కిషన్ రెడ్డి డిమాండ్. పీఓకేను భారత్లో కలిపే ప్లాన్ ఉందన్న లక్ష్మణ్. మేడిగడ్డ బ్యారేజీకి కేంద్ర నిపుణుల బృందం కుంగిన పిల్లర్ల దగ్గర పరిస్థితులపై పరిశీలన. ఉమామహేశ్వరరావు జూన్ 5 వరకు రిమాండ్. అరెస్టు తర్వాత బయటకు వస్తున్న ఏసీపీ బాధితులు. జీతాలు 2 రోజులు లేట్ అయితే ఉద్యోగులు వ్యతిరేకమయ్యారు. వేరే పార్టీకి ఓటేసి సీఎం అంటే ఏమైతదన్న కేటీఆర్. ఏపీలో ఈవీఎంల ధ్వంసంపై సీఈఓ వివరణ కోరిన ఈసీ. పరారీలో ఎమ్మెల్యే పిన్నెల్లి. విదేశాలకు పోకుండా పోలీసుల అలర్ట్. బీజేపీని అడ్డుకునేందుకే కూటమి ఏర్పాటైందన్న మోదీ. పట్నాయక్ వయసు అయిపోయింది, రిటైర్ కావాలన్న అమిత్ షా. రైతులకు అవసరమైన ప్రతిసారి రుణమాఫీ చేస్తామన్న రాహుల్. రిటైర్మెంట్పై అమిత్ షా మాటలు మోదీ గురించేనన్న చిదంబరం. మీ స్టార్ క్యాంపెయినర్ల మాటల్ని అదుపులో పెట్టుకోండి. కులమతాల చిచ్చు పెట్టొద్దని బీజేపీ కాంగ్రెస్ కి ఈసీ ఆదేశం. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్. ప్రచార తీరు, గెలుపు వ్యూహాలపై చర్చించారు. తర్వాత గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు జరిగిన 5 విడతల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయన్నారు హస్తం లీడర్స్. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే వారిని ప్రజలు గెలిపిస్తారన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారం, గ్రాడ్యుయేట్లకు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలపై ఆరా తీశారు సీఎం. సమావేశంలో పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, 3 జిల్లాల మంత్రులు, పీసీసీ ముఖ్య నేతలు, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు రేవంత్. ఆలయం మహాద్వారం దగ్గర టీటీడీ అధికారులు, అర్చకులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం. అర్చకులు రేవంత్ ఫ్యామిలీకి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నానని చెప్పారు సీఎం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. నీటి సమస్యలు తీరి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు రేవంత్. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించను. అస్సాం గౌహతిలో పర్యటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 1500 ఏళ్ల పురాతన కామాఖ్య ఆలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి ఆతిథ్యాన్ని అందించారు అస్సాం సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే రేకిబుద్దీన్ అహ్మద్. 5 విడతల ఎన్నికల పోలింగ్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం లేదన్నారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్. ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో బీజేపీ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా మోదీ పేరిట ఆలయాలను నిర్మించే కుట్ర చేస్తారని ఆరోపించారు నిరంజన్. బీజేపీ నాయకులు మతి చెడి మాట్లాడటం జరుగుతుంది. వారి దురహంకారం ఎంతవరకు పోయిందంటే, మొన్న సంబిత్ పాత్ర బీజేపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆయన మీడియా వారితో మాట్లాడుతూ పూరి జగన్నాథ స్వామి మోడీకి భక్తుడైన మాట చెప్పడం జరిగింది. దేవునికి మానవులు భక్తులు ఉంటారు, కానీ మానవుడికి దేవుడు భక్తుడు అంటే మోడీ లాంటి మానవుడికి దేవుడు కూడా భక్తుడై ఉన్నాడనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్
కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవమానించడం సరికాదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. చీకట్లో తలుపులు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్న మోదీ నాయకత్వంలో కిషన్ రెడ్డి పనిచేయడం సిగ్గుచేటన్నారు. కిషన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరని హెచ్చరించారు అద్దంకి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తెలంగాణను ఇచ్చిన ఒక తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారిని తెలంగాణ సమాజం చూసే క్రమంలో వారు మోడీ గారి నేతృత్వంలో పనిచేస్తున్నారు. మోడీ గారి యొక్క అభిప్రాయం తెలంగాణ మీద ఏందో తెలుసా? తల్లిని చంపి బిడ్డని బతికించిండ్రు అని. చీకట్లో తలుపులేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తెలంగాణని ఇచ్చిన మోదీ అమిత్ షా నేతృత్వంలో మీరు పనిచేయడం, ఇలా సోనియా గాంధీ గారిని అవమానించేటట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు కిషన్ రెడ్డి గారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం ఖాయమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తోంది సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం. బ్యారేజీ 7వ బ్లాక్లో దెబ్బతిని కుంగిన పిల్లర్లని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు. ఇంజనీరింగ్ అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు 3 టెక్నికల్ నిపుణులు. బ్యారేజీ 7వ బ్లాక్లోని కుంగిన 15 నుంచి 21వ పిల్లర్ల గేట్ల దగ్గర ఇసుక మేటల్ని చెక్ చేస్తున్నారు నిపుణులు. అక్రమ ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్లో ఉండనున్నారు ఉమామహేశ్వరరావు. రిమాండ్ కోసం ఉమామహేశ్వరరావును చంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేతలు. ఓట్లు పడ్డాక సన్నలకే బోనస్ ఇస్తామని రైతుల్ని మోసం చేసిందన్నారు. ఎమ్మెల్సీగా ఎవరిని గెలిపిస్తారో గ్రాడ్యుయేట్లు ఆలోచించుకోవాలని సూచించారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తామనటం ఏంటని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఓట్లు డబ్బాలో పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. సన్నలకే బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. జూన్ నెలలో 7,500 రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇవ్వాలన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి. 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం. దానికి మీరు ఇచ్చేం లాభం మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుతో ప్రభుత్వానికి భయం పుట్టించగలమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది రేవంత్ బాజా బజాయించే వాళ్ళని, ప్రభుత్వానికి బాగా ఊదేటోళ్లు కాదన్నారు. ఎమ్మెల్సీగా ఎవరిని గెలిపిస్తారో గ్రాడ్యుయేట్ ఆలోచించుకోవాలని సూచించారు. వరంగల్ ఈస్ట్, వెస్ట్, నర్సంపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. మీ అందరితో ప్రార్థనల్లో ఒకటే, సరిగ్గా 6 నెలల కిందట నవంబర్ నెలలో ఎలక్షన్ జరిగినప్పుడు మేమందరం కూడా వచ్చినాం. కేసీఆర్ గారితో సహా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి వచ్చినారు. చెప్పి మీ అందరికి చెప్పినారు, వచ్చి దయచేసి మోసపోకండి, మోసపోతే గోసపడతాం, తెలంగాణ మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోతుంది, దయచేసి మోసపోకండి అని చెప్పి ఇంటింటికి వచ్చి దండం పెట్టినారు. కానీ ఇప్పుడు ఏ రకమైన మార్పు వచ్చింది తెలంగాణలో అనేది విద్యావంతులైన మీరు, విఘ్నులైన మీరు, విచక్షణతో ఆలోచించే మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల సమస్యలను మండలిలో ప్రశ్నించేందుకు విద్యావంతులు, మేధావులు అవకాశం ఇవ్వాలని కోరారు రాకేష్ రెడ్డి. రేపు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే మన వరంగల్ గెలిచినట్టు, నేను గెలిస్తే మన యువత గెలిచినట్టు, నేను గెలిస్తే మన విద్యావంతులు గెలిచినట్టు, నేను గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థి సోదరులందరూ కూడా గెలిచినట్టు. కాబట్టి దయచేసి ఇది మన అందరి ఎన్నిక, 34 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇది పార్టీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఎన్నిక. కాబట్టి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన నగరంలో 60,000 ఓట్లున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. చట్టసభల్లో ప్రజల పక్షాన ప్రశ్నించేవారు కావాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తరపున సూర్యాపేటలో ప్రచారం చేశారు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్. ఇవాళ కావాల్సింది కొట్లాడేవాళ్ళు, ఇవాళ కావాల్సింది చట్టసభల్లో ప్రజల సమస్యలు వినిపించేవాళ్ళు. అందుకే మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నత చదువుకొని యువకుడైన అభ్యర్థి అన్ని వర్గాల సమస్యలు తెలిసినవాడు కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించుకోవడం ద్వారానే మా సమస్యలన్నీ మేము శాసనమండలిలో వినిపించడానికి. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలో లేక ప్రశంసించే వ్యక్తి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్వర మల్లలను గెలిపిస్తే ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో చెప్పాలన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. దొడ్డ వడ్లు కావాలని కాంగ్రెస్ కి ఏ ఇబ్బంది అని ప్రశ్నించారు. ఉచితాల పేరుతో పన్నులు డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం వృధా చేస్తోందన్నారు లక్ష్మణ్. రేవంత్ 5 నెలల్లోనే 16,000 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని, మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు బీజేపీ నేతలు. సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తామనటం ఏంటని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో దొడ్డు వడ్లే ఎక్కువ పండిస్తారని చెప్పారు. దొడ్డు వడ్లను కొనేందుకు సర్కారుకు ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. దొడ్డు వడ్లు కొంటామని కేంద్రం క్లియర్ గా చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచారని ఫైర్ అయ్యారు. వర్షాలు పడుతున్నా ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగటం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క వానాకాలంలో 70% దొడ్డు రకమే ఒరే ఈరోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈరోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్నవడ్లకే ఇస్తాము అని ఈరోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి నష్టం ఏంటని అడుగుతా ఉన్నాను. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ 1000 కోట్లు దోచుకుని రేవంత్ కు చిప్పచేతికిచ్చారని విమర్శించారు. రేవంత్ వచ్చిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. యాదాద్రి భువనగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు ఈ పాటికే. ఎవరి మీద ఈ అప్పు? మన పుట్టపై బిడ్డ మీద కూడా అప్పులు చేసిన ప్రబుద్ధులు వీళ్ళైతే. ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు అది చిప్ప చేతికి ఇచ్చిపోయాడు. ఈ అప్పు ఎవరు భరించాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పూర్తి పాలు చేసిన ఆయన అయితే ఇవాళ అన్ని చెప్పాడు, అన్ని మీద విచారణ అన్నాడు, దర్యాప్తులు అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సారట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు ప్రకాష్ రెడ్డి. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికను కూడా తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసుకోవద్దండి. కాబట్టి ఎంపీలు గెలవాలి, సర్పంచ్లు అక్కర్లేనటువంటి బీజేపీ అభిప్రాయం కాదు. పంచాయతీలు గెలవాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ కూడా గెలవాలి. కాబట్టి పంచాయతీ గెలుపు విషయంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఎంత సీరియస్గా ఉంటాయో పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతే సీరియస్గా పనిచేస్తుంది. దీంట్లో 2 అనుమానం అవసరం లేదు. ఇది ఆల్ ఇండియా పార్టీ యొక్క ఆదేశం ఇది. కాబట్టి పంచాయతీ ఎన్నికలను సీరియస్ తీసుకుంటుంది రాష్ట్ర పార్టీ. రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీజేపీ గెలిస్తే జరగబోయే లాభాలను కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించారు బీజేపీ నేతలు. మోదీ సర్కార్ పథకాలను వివరిస్తూ ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్దమవుతున్నామని చెబుతున్నారు. బీజేపీతో రాజ్యాంగానికి ముప్పు ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రిజర్వేషన్లు ఉండాలంటే ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ నిరుద్యోగుల్ని మోసం చేశారని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు రుణమాఫీతో పాటు 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కూటమితోనే బడుగు బలహీన వర్గాలకు మేలన్నారు కాంగ్రెస్ నేతలు. అగ్నివీర్ స్కీమ్తో భారత సైనికులను బీజేపీ సర్కార్ కార్మికులుగా మార్చిందని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ యువత సరిహద్దులను కాపాడుతుంటే మోదీ మాత్రం యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు.
హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. రుణమాఫీతో రైతులు సోమరులు అవుతున్నారన్న మోదీ వ్యాపారులకు మాత్రం లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ప్రజాసేవ దేశసేవ చేయటానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు రాహుల్. जैसे ही 4 जून को इंडिया गठबंधन की सरकार आएगी, हम किसानों का कर्जा माफ करने जा रहे हैं. मोदी जी की फोटो के पास लिखो, हमें जो करना है हम करेंगे. किसानों का कर्जा माफ खटाक से, हरियाणा और बाकी प्रदेशों का. मैं देश का बेटा हूं, आपका बेटा हूं, भाई हूं. राजा मोदी जी हैं. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదన్నారు రాహుల్ గాంధీ. అధికార బదిలీ ప్రక్రియకు రాజ్యాంగమే మూలమని చెప్పారు. దేశంలో 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులను రక్షిస్తుందన్నారు. హర్యానాలోని పంచకుల్లో సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదమన్నారు రాహుల్ గాంధీ. कॉन्स्टिट्यूशन सिर्फ एक किताब नहीं है. कॉन्स्टिट्यूशन अगर आप इसको थोड़ी गहराई से देखें, ये एक्चुअली ट्रांसफर ऑफ पावर डॉक्यूमेंट है. सिर्फ एक किताब नहीं है, ये एक ट्रांसफर ऑफ पावर की प्रोसेस है जो 1947 में शुरू हुई है. इट इज ऑल्सो अ डॉक्यूमेंट ऑफ इक्वालिटी. सो इट इज अ डॉक्यूमेंट ऑफ ट्रांसफर ऑफ पावर, इट इज अ डॉक्यूमेंट ऑफ इक्वालिटी. तो मेरे लिए सवाल इंटरेस्टिंग यही है कि भैया 90% के पास कितनी भागीदारी है. अगर 90% का पार्टिसिपेशन है ही नहीं तो फिर डिबेट का क्या मतलब. ప్రధాని మోదీ సర్కార్ దళిత గిరిజనుల హక్కులను లాక్కుంటుందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ఎస్సీ, ఎస్టీల భూములను బడా వ్యాపారులకు అప్పగించారని విమర్శించారు. జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. లోక్సభ ఎన్నికల ముందు హేమంత్ సోరెన్ ను కుట్రపూరితంగా అరెస్టు చేశారని ఆరోపించారు ప్రియాంక. आदिवासी शक्ति इतनी मजबूत है, आप में इतना गर्व है, आप में इतनी शक्ति है कि आज देखिए कल्पना जी हेमंत जी की लड़ाई लड़ रही हैं. शेरनी की तरह सब मुसीबतों का सामना करते हुए वो उभर गई हैं और आगे आई हैं. तो आप सबको बहुत गर्व होना चाहिए कि आपके आदिवासी समाज की शक्ति आज उनमें दिख रही है. పంజాబ్, హర్యానాలో బీజేపీ కనీసం ప్రచారం కూడా చేయలేని స్థితిలో ఉందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ప్రధాని మోదీ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. దేశంలో 2004 ఎన్నికల ఫలితాలు రిపీట్ కానున్నాయన్నారు జైరాం రమేష్. 2004 में जो जनादेश मिला था, स्पष्ट और निर्णायक जनादेश मिला था, आपको याद होगा 20 साल बाद वो इतिहास दोहराने वाला है. इसमें बिल्कुल दो राय नहीं. और जो 115 सीट बाकी है ना, यहां तो बीजेपी प्रचार ही नहीं कर सकती. हरियाणा में जा ही नहीं सकते, पंजाब में जा ही नहीं सकते, क्योंकि किसान इतने नाराज हैं. రాంచీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక స్థానిక గిరిజనులతో కలిసి డాన్స్ చేశారు. గిరిజన వాయిద్యాలకు అనుగుణంగా ప్రియాంక గాంధీ చేసిన నృత్యం ఆకట్టుకుంది. సమాజంలో విభజనకు దారితీసే ప్రసంగాలను రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కులమతాల పేరుతో రాజకీయాలు చేయొద్దని సూచించింది. రాజ్యాంగం, అగ్నివీర్ వంటి పథకాల్ని రాజకీయంగా వాడుకోవద్దని తెలిపింది. అధికారంలో ఉన్న పార్టీ మరింత బాధ్యతగా వ్యవహరించాలంది ఈసీ. ఎన్నికల ప్రక్రియపై ఓటర్ల నమ్మకాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా సహించమంది ఎన్నికల సంఘం. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.